శ్రీరామనవమి వేడుకలకి సంగారెడ్డి పట్టణం గొప్పగా ముస్తాబవుతున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతం నుంచి చాలా కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఓ పెద్ద మనిషి, ఆయన పుట్టిందే బీజేపీలో, పెరిగిందే ఏబీవీపీలో, ఒకసారి కౌన్సిలర్, 2 సార్లు చైర్మన్ అయింది బీజేపీలోంచి అయిన ఆయన ఇలా రాముని గురించి వక్ర భాష్యం చెప్తా ఉన్నాడు, బీజేపీ గురించి మాట్లాడొద్దని చెప్తా ఉన్నాడు. మిస్టర్ జగ్గారెడ్డి, నువ్వు పుట్టింది భారతీయ జనతా పార్టీలో, నీకు రాజకీయ భిక్ష పెట్టింది కమలం గుర్తు, నువ్వు కౌన్సిలర్ అయింది కమలం గుర్తు మీద. ఇలా ఆయన మాట్లాడుతున్నాడు, రాముని పేరు మీద రాజకీయం చేస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. రాముని పేరు తెలవడమే రాజకీయం అయితే మరి అంజూరా పనులు తినిపించుడు, ఖర్జూరా పనులు తినిపించుడు, మంది టోపీలు పెట్టుకొని ఊరేగుడు ఏమవుతుందో ఒక్కసారి జగ్గారెడ్డి చెప్పాలి. అరే నువ్వు పుట్టింది, నువ్వు కౌన్సిలర్ అయింది పువ్వు గుర్తు మీద అయినావు. ఆ రోజు అద్వాని గారు రథయాత్ర చేసి ఈ జిల్లాకు వస్తే ఆ రథయాత్రలో ముందుండి నడిపించిండు జగ్గారెడ్డి. ఇలా ఆయనకి ఇలా రాముడు రావణాసురుల్లా కనబడుతుండు. ఎందుకు? రావణాసురుని పంచన చేరిండు, రావణాసురుని కొలిసేటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అందుకని ఇలా ఆయనకు రాముడు దేవుడేనట కానీ దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. జగ్గారెడ్డి గురించి అసలు నేను మాట్లాడొద్దు అనుకున్నా, ఎందుకంటే ఆయనకు జనం మీద విరక్తి వచ్చిందని చెప్పిండు, జనం దగ్గరికి రానన్నాడు, మీరు ఓట్లు వేయాల్సిన అవసరమే లేదన్నాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాడో ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలి. అందుకని జగ్గారెడ్డి ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు ఆయనకే తెలవాలి. ఎప్పుడు కనబడతాడు, ఎప్పుడు మాయమవుతాడు, ఎప్పుడు ఎవరి నెత్తి మీద షడగోపురం పెడతాడో జగ్గారెడ్డికి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదు. అందుకని దయచేసి ఈయన కూడా మాట్లాడకపోతే, ఈ ప్రాంతానికి మాజీ ఎమ్మెల్యే ఉన్న ఆయన గురించి ఈయన మాట్లాడకపోతే కూడా ప్రజలకు అనుమానం వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద నరేంద్ర గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ గెలిచినప్పుడు నరేంద్ర గారి పక్క నుండి ఆ రోజు తిరిగింది ఎవరనేది ఒక్కసారి జగ్గారెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏమడుగుతున్నాం ఇలా? ఎవరి కోసం కట్టిరు? బీజేపీల కోసం కట్టిరు గుడి. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరి ఆకాంక్ష, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ గత 500 సంవత్సరాల నుంచి ముక్త కంఠంతో కోరినటువంటి కోరిక రామాలయ నిర్మాణం జరగాలని. ప్రజల ఆకాంక్ష మేరకు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే నీకున్న బాధ ఏందో జగ్గారెడ్డి చెప్పాలి. నిజంగా నీకు రాముని మీద ప్రేమ లేకపోతే మరి 17వ తారీఖు రోజు సంగారెడ్డిలో రామ మందిరం కాడ చేస్తావు కదా శ్రీరామనవమి వేడుకలు, మరి అవి దేనికి సంకేతమో ఒక్కసారి చెప్పాలి. పెద్ద కొడుకు 2000 ఇస్తా అన్నాడు, పెద్ద కొడుకు మంచిగా లేడని చిన్న కొడుకుని తెచ్చుకోరు. చిన్న కొడుకు ఏమన్నాడమ్మా 4000 ఇస్తా అన్నాడు. అమ్మ వచ్చినాయి 4000, వచ్చినాయి 4000 పింఛన్లు, 2000 కూడా టైంకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎన్ని మాటలు చెప్పిండు, మాయ మాటలు. చూస్తే ఇంతంతనే ఉంటాడు గుండ్రకాని లెక్క, మాటలు మాత్రం జోరుదారుగా చెప్పిండు. నమ్మి నానబోతే పుచ్చి బూరలైనాయి. 4 నెలలు 4000 వచ్చినాయో. మరి కాంగ్రెస్ తెచ్చుకున్నాం, బీఆర్ఎస్ వద్దనుకున్నాం. కారు చెయ్యి 2 కూడా ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి పొరుసని నిరూపించుకున్నాయి. అందుకని ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ దేశం బాగుండాలని, ఈ రాష్ట్రం బాగుండాలని హిందూ ధర్మ పరిరక్షణకై నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పనిచేస్తూ వస్తూ ఉన్నారు. అందుకని సదాశివపేట పట్టణ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎన్నికలు చింతా ప్రభాకర్ గారి కోసమో, హరీష్ రావు గారి కోసమో, జగ్గారెడ్డి గారి బిడ్డను ఎమ్మెల్యే చేసేందుకు జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని 3వ సారి ప్రధానమంత్రిని చేసేందుకు జరుగుతున్నటువంటి ఎన్నికలు.